దీనికే ఖర్చు చేస్తున్నారు. ఇంకా భవిష్యత్తులో ఈ 4 ఏళ్ళు ఇవన్నీ మనం ఇంకా మర్చిపోవాల్సిందేనా? అక్కడ ఏం చేస్తున్నారని దాని సపరేట్ అప్పు దానికి ఉంది. మరి మరి అప్పులు ఏంటి? మరి అదే కదా ఎవరికి అర్థం కాదు. సంక్షేమానికి పెడుతున్నారా? పథకాలు ఏమన్నా ఏముందని పథకాలు చేయడానికి? 15,000 ఇవ్వట్లేదు మహిళలకి, నిరుద్యోగులకు 3,000 ఇవ్వట్లేదు, 50 ఏళ్ళకి పెన్షన్ ఇవ్వట్లేదు. ఇప్పుడు ఏడాదికి 45,000 కోట్లు అప్పు చేసిన జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలకి ఖర్చు పెట్టాడు. అది వీళ్ళే లెక్క చెప్పారు కదా, వెనుజులాను శ్రీలంకలు పోల్చి. మరి నువ్వు అప్పు అంతకంటే ఎక్కువ తీసుకుంటా సంక్షేమం అందులో సగమే అమలు చేస్తుంటే మహిళలకు 18,000 ఇవ్వలా, అతను 18,000 ఇచ్చాడు ఏడాదికి. బీసీ నేస్తాం, కాపు నేస్తాం, ఏబీసీ నేస్తాం, ఓ దాన్ని 15,000 ఓ దాన్ని 18,000 అట్టంటే ఇచ్చాడు. డ్వాక్రా రుణమాఫీ చేశాడు, అట్లాగే రైతులకి ఏడాది డబ్బులు ఇచ్చాడు. మొదటి ఏడాది జగన్ ఇచ్చిన 45,000 కోట్లు 4 రూపాయలు కూడా వీళ్ళు ఇవ్వాల, 4 రూపాయలు కూడా. మొత్తం 45,000 కోట్లు ఆగిపోయినాయి కదా. మరి ఆ డబ్బులు ఏం చేశారు? అప్పుడు పోయినా 45,000 కోట్లు అప్పు ఏమన్నా తీసేశారా? లేదా అప్పు వచ్చాడు 1,00,000 కోట్లు దాటేసిందే. ఎందుకు జరిగింది ఇదంతా? పోనీ అమరావతికి ఖర్చు, అమరావతికి అక్కడ ఆ అప్పు ఇచ్చినటువంటి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ వీళ్ళిద్దరు కలిపి ఇచ్చింది ఎంతని? ఇప్పటికి ఒక 7,000 కోట్లు ఎంత ఇచ్చినట్టున్నారు. 93,000 కోట్లు అమరావతికి ఖర్చు పెడతారట. 93,000 కోట్లు ఇప్పటికీ ఓకే అంటే 93,000 కోట్లు